హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 4 ఏళ్లకు ఒకసారి జరిగే ఒలింపిక్స్ ఆటల్లో ఉగ్రవాదుల కుట్రలను, కుతంత్రాలను భగ్నం చేసేందుకు ఒలింపిక్ కమిటీతో పాటు ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. చీమ చిటుక్కుమన్నా వెంటనే తెలిసిపోయేలా పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తోంది. 24 గంటల పాటు కంటి మీద రెప్ప వాల్చకుండా వేల మంది సిబ్బంది భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు. ఒలింపిక్స్ క్రీడల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫ్రాన్స్ ప్రభుత్వానికి సాయం చేసేందుకు భారత K9 డాగ్ స్క్వాడ్ ఇప్పటికే విధులు నిర్వహిస్తోంది. ఫ్రాన్స్లో జరిగే ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల భద్రతలో భారత్ కూడా పాల్పంచుకుంది. భద్రతలో తమకు సహకరించాలని ఫ్రెంచ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అంగీకారం తెలిపిన మోదీ ప్రభుత్వం భారత్ నుంచి K9 విభాగానికి చెందిన డాగ్ స్క్వాడ్ ఫ్రాన్స్కు పంపింది. ఒలింపిక్స్కు పంపే ముందు ఈ స్క్వాడ్ను ప్రత్యేకంగా 6 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. ఈ 10 మంది బృందంలో 6 బెల్జియన్ షెపర్డ్లు, 3 జర్మన్ షెపర్డ్లు, 1 లెబ్రడార్ రిట్రీవర్ జాతి శునకాలు ఉన్నాయి. ఇవి ఇప్పటికే ప్యారిస్ చేరి ఒలింపిక్ విలేజ్లో భద్రతలో నిమగ్నమయ్యాయి. ఒలింపిక్స్ గ్రామం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తూ భారత భద్రతా సత్తాను చాటుతున్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్లో రోజుకు 30,000 మంది భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు దాదాపు 30,000 మంది పోలీసు అధికారులు భద్రతా విధుల్లో ఉంటారని ఫ్రాన్స్ ప్రభుత్వం తెలిపింది. సీన్ నదిలో నిర్వహించే ఒలింపిక్స్ ఆరంభ వేడుకల కోసం దాదాపు 50,000 మందితో భద్రత కల్పిస్తున్నారు. ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ హతమార్చడంలో కీలక పాత్ర పోషించిన బెల్జియన్ మలినోయస్ డాగ్ స్క్వాడ్ కూడా ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో ఫ్రాన్స్ను మోహరించింది. ఐఈడీలు, మందు పాత్రలు, బాంబులు సహా ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే గుర్తించేలా శునకాలకు ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ప్యారిస్ ఒలింపిక్ విలేజ్లో ఏదైనా అనుమానాస్పద వస్తువు ఉనికిని చాలా వేగంగా గుర్తించేలా ప్రత్యేక సెన్సార్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ భద్రత కోసమే ఫ్రాన్స్ ప్రభుత్వం $1 బిలియన్ నిధులను కేటాయించింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.